ఫైట్ సీన్ లొకేషన్. ఎండ, డ్యామ్. హలో, హాయ్. చెప్పండి, ఇక్కడ మీ నిరజానా షూటింగ్, ఎక్స్పీరియన్స్ చెప్పండి. నిరజానా మూవీ షూటింగ్ నడుస్తుంది. క్లైమాక్స్ ఫైట్ ఇప్పుడే ఇద్దరిని వేసేసిన, ఇంకొకరిని వెయ్యాలి. చాలా స్ట్రగుల్స్ పడుతున్నాం ఈ ముండ్లల్లో. గుండు మీద చెట్టు నీడ ఉంది కానీ సరిపోతలేదు. బాగా అలసిపోయినాం, నరికి నరికి అలసిపోయినా. కొంచెం రెస్ట్ తీసుకున్నాక ఇంకొకరిని వేస్తా. మీరు చెప్పండి. హాయ్, హలో. నేను మీ రాజశేఖర్ని. మేము చాలా కష్టపడుతున్నామండి. ఎట్లా అంటే మా మూవీకి ప్రమోషన్స్ కోసము, ఇంకోటి ఎండనక వాననక పగలనక రాయనక రప్పనక ఎట్లా చూడండి, లొకేషన్ చూడండి. అక్కడ ఈ మట్టిలో పడుకొని బుల్లుకుంటూ చెల్లుకుంటూ ఆ గుట్ట చూడండి. ఆ గుట్ట ఎక్కినాం నేను. కరెక్ట్. మా మూవీ నిరజానా అండి. ఈరోజు క్లైమాక్స్ సీన్ నడుస్తుంది. కొంచెం మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ చూడండి తప్పకుండా. మీకు తప్పకుండా మంచిగా అనుభూతి వస్తుంది. చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉండదు, ఏం కాదు, ఏం కాదు. అరే హలో, నేనేం చెప్పలేను. అంటే నిన్న వచ్చారు కదా మీరు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. హాయ్ అని చెప్పి. హాయ్, నా పేరు ఇది. నా పేరు వీరస్వామి. నేను ఒక ఫైట్ సీన్ చేసిన. నేను కొట్టి కొట్టి నన్ను చంపేసిరు. నేను నా సీన్ అయిపోయింది. ఇవాళ ఎట్లా బతికిరు? హాయ్ కెమెరామెన్, డైరెక్టర్. డైరెక్టర్ కాదా మీరు? నేను చెప్పేది ఏం లేదు, అంత తెర మీద చూసుకోండి. మా రమణ సార్ గారు ఎలా ఉంటారంటే, తను స్క్రీన్లో కనిపించారు, బట్ ఆ స్క్రీన్ కనిపించని కారణం అంతా తనే. చాలా బాగా చేస్తారు. ఇంకొకటి ఇలాంటి ఫేస్ చూపించడం అనేది ఉండదు, కానీ తన వల్లనే మేమందరం ఇంత ఇంప్రూవ్ అయ్యాము, సక్సెస్ అవుతున్నాము. నాది ఒక్కటే ఒక పని. ఈసీ ఫ్యామిలీ అందరికీ. నిరజానా షూట్ షెడ్యూల్ వచ్చేసి ఇది లాస్ట్ అండి. లాస్ట్ టైం అయిపోతుండే, కొన్ని సీన్స్ పెండింగ్ వల్ల ఈరోజు రావడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ విలన్స్ అందరు అయిపోయింది. లాస్ట్ నాది మెయిన్ విలన్ రామచందర్ది. ఇద్దరు ఓవరాల్గా 40 జరుగుతుంది. క్లైమాక్స్కి వచ్చినాం. లంచ్ బ్రేక్ అని రెస్ట్ తీసుకుంటున్నాం. ఒక 1 or 2 hours షూట్ అయిపోతుంది. థ్యాంక్ యూ శివరాజ్ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అటు త్వరలో ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్లో అంతా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ నిరజానా మూవీ కదా, ఇది ఎలాంటి మూవీ? హారర్, లవ్ స్టోరీ ఆర్ కామెడీ? ఈ డీటెయిల్స్ ఏమన్నా ఆడియన్స్కి చెప్తారా? ఆల్ మిక్స్డ్ ఉంటాయి, హారర్, కామెడీ. అంటే మూవీ నిరజానా అని ఉంది, హీరోయిన్ ఓరియంటెడా లేకపోతే హీరో ఓరియంటెడా లేకపోతే? ఇది కంప్లీట్గా హీరోయిన్ ఓరియంటెడ్. ఓకే, అది మిగతా అన్ని స్క్రీన్ మీద చూస్తున్న అర్థమవుతుంది. ఓకే. హీరోయిన్ ఓరియంటెడే. అందులో యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. జోక్స్ ఉంటుంది. హీరోయిన్ ఓరియంటెడే, బట్ ఏంటంటే యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. హీరోయిన్ ఓరియంటెడ్ అంటే మీరు ఓన్లీ ఫైట్స్ ఏమి ఉండాలనుకోండి, మొత్తం మాస్ మసాలా ఉంటుంది. ఆల్రెడీ ఈసీలో మీరు చూసి ఉండొచ్చు మా ప్రాజెక్ట్ అని, నరుకుడే ఉంటుంది మొత్తం. దాంతోపాటు కొత్త ఈసారి అర్రర్తో స్టార్ట్ చేస్తున్నాం. అర్రర్ కూడా వ్యవస్థంగా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. హీరోయిన్ ఓరియంటెడ్ అంటే నిరజానా హీరోయిన్ పేరే ఉంటుంది, అంత తప్పించి మీకు అన్ని ఫైట్ సీన్స్ అన్ని ఆల్ మిక్స్డ్ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయొచ్చు. హీరోయిన్ కూడా ఫైట్ చేస్తుంది, నన్ను చంపేస్తుంది పైన కూర్చొని. హీరో బాడీలోకి ఎంటర్ అయ్యి హీరో వచ్చి నన్ను చంపేస్తాడు. అది మిక్సింగ్ హర్రర్ బాగా. మీరు హీరోయిన్ ఓరియంటెడ్ మళ్ళీ అతను చంపుతాడని కన్ఫ్యూజ్ కాకండి. కన్ఫ్యూజ్ ఉండాలి. కన్ఫ్యూజ్ మీకు క్లియర్ కావాలంటే తెర మీద చూడండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సినిమా చూసేటప్పుడు మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చూడండి, మీకు మొత్తం అర్థమవుద్ది. స్కిప్ చేయకుండా చూడాలంటారు. చూడండి.
అర్థం అవ్వాలంటే స్కిప్ అర్థం చేయ. అవ్వాలంటే ఇప్పుడు ఈ వీడియోలో ఈ మేకింగ్ వీడియోలో మీరు తక్కువ మంది కనిపిస్తున్నారు అనుకోవచ్చు. కొంతమంది ఫుడ్ తేయడానికి వెళ్ళారు, కొంతమంది సీన్స్ అయిపోయి మేమే పంపించాము లేట్ అవుతుందని. మీరు ఇంత ఉందారు మీ సినిమా ఏం తీస్తున్నారు అనుకోవచ్చు. దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కొంతమంది సీన్ అయిపోయి వెళ్ళిపోయారు, కొంతమంది ఫుడ్ తేయడానికి వెళ్ళారు, కొంతమంది రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. ఒక 1 hourలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే అందరిది ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంది అంటున్నారు, అంతేనా? పాత్రలు ఎవరికి తీసిపోవు, అందరి పాత్రలు బాగానే ఉంటాయి. ఓకే. ఎవరికి ఎవరు మహామహా కొట్లాడుకుంటున్నారు. కూర్చోడానికి కూడా ప్రాపర్ ప్లేస్ లేనట్టుంది. ఇక మనకి అడవి సీన్ కదమ్మా, ఇది క్లైమాక్స్ ఫైట్ కదా, అడవి సీన్ కదా. అడవిలో ఈ ఇంకా హర్రర్ సినిమా అన్నప్పుడు ఎక్కువ ఫారెస్ట్ టచ్ ఉంటుంది కదా, అందు గురించి లొకేషన్ ఇక్కడ పెట్టుకున్నాం. ఫుడ్ అవన్నీ మీరు తెచ్చుకోవడానికి దగ్గరేనా? దగ్గర కదా, 5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓకే. మరి వాటర్ ఎట్లా? వాటర్ మేము మార్నింగే తెచ్చుకున్నాం. ఓకే. వాటర్కి ఏం ప్రాబ్లం, మార్నింగే మేము 20 లీటర్ల టిన్ను తెచ్చుకున్నాం. వాటర్ ఉంది. ఫుడ్ కోసం వాటర్తోనే మీ షూట్ మొత్తం నడిపిస్తున్నారు అనమాట. మధ్యలో మాకు ఫ్రూట్స్, చాలు, టిఫిన్లు ఇవన్నీ ఏమి ఉండవు. ఓకే. ఓన్లీ వాటరే. వాటర్ తోటే మేము ఇప్పటిదాకా ఫైట్ చేసినాం. ఇంకా అలసిపోయి కూర్చున్నాం. ఓకే. తిన్నాక కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు ఇంకా హోరాహోరీ ఉంటుంది. అది కూడా మీకు చెప్తే బాగుండదు, సినిమా మీద చూడండి. పెద్ద స్క్రీన్ మీద చూడండి, సినిమా బాగుంటుంది. బాగుంటుంది. ఎలా ఉంటుంది అంటే మన డైలాగ్ ఉంది ఒకటి, తగ్గేది లేదు. ఈశ్వర్ నేను బదులు ఆయన నన్ను తగ్గేది లేదను. తగ్గేది లేదు తాత అనుకోకు. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ కలుస్తాం, మేకింగ్ వీడియో మళ్ళీ కలుస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోరా సక్రపై? ప్లీజ్ మా ఛానల్ ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ అప్డేట్ కోసం సక్రపైజా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్లు కొట్టండి. ఎవరెవరి యాక్షన్ బాగుందా కామెంట్ పెట్టండి. మీ కామెంట్ల కోసం ఎక్కడన్నా మేము ఏదన్నా మీకు పొరపాటు అనిపిస్తే నిర్భయంగా మీరు కామెంట్ పెట్టవచ్చు. ఇతను ఇలా చేసిండు, ఇలా చేస్తే బాగుంటుంది అని కూడా మీరు మాకు సజెషన్ ఇవ్వచ్చు. ఓకే. ఇంకా ఏమన్నా మీరు కూడా మా టీంలో జాయిన్ కావాలి. నెక్స్ట్ మూవీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, దాంట్లో జాయిన్ కావాలంటే ఈసీ ఫ్యామిలీ కనెక్ట్ అయిపోండి. ఆటోమేటిక్గా మీరు టీంలో జాయిన్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈసీ ఫ్యామిలీకి ఎట్లా కనెక్ట్ అవ్వాలి చెప్పలేదే. అక్కడ ఈసీ ఫ్యామిలీలో సార్ మొబైల్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, జస్ట్ ఒక మెసేజ్ చేస్తే సార్ మీకు అడ్వైజ్ చేస్తారు. అంతా ఎలా మీరు యూట్యూబ్లో ఈసీ సినిమా అని కొట్టేసి వస్తుందండి, అక్కడ నెంబర్ ఉంటుంది సార్ది. మీరు ఒక మెసేజ్ చేస్తే అందులో యాడ్ అయిపోవచ్చు. ప్రతి వీడియో, ప్రతి సినిమా అందులో వస్తుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అన్నీ వస్తాయి అందులో. అందు గురించి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ నిర్జన టీం.